రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత తగ్గిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 నుంచి 5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగినట్లు తెలిపింది. రాష్ట్రంలోకి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తేమ గాలులు ప్రవేశించడం వల్ల దట్టమైన పొగమంచు కమ్మేస్తుందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. 2-3 రోజులు చలి ప్రభావం తక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. 4వ రోజు నుంచి ఉత్తర గాలులు ప్రారంభమై ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతుంది అంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి. రాష్ట్రాన్ని పొగమంచు దుప్పటి కమ్మేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మనం నమస్తే సార్. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కాస్త చలి తీవ్రత తగ్గినప్పటికీ పొగమంచు మాత్రం కమ్మేసింది. దీనికి గల కారణాలు ఏంటంటారు? మనకి ఈ శీతాకాలంలో చూసుకున్నట్టయితే ప్రధానంగా మనకి టెంపరేచర్లు పడడానికి కారణము మనకి రాత్రి సమయంలో ఈ రేడియేటివ్ కూలింగ్ అని ఎర్త్ రీరేడియేట్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో మనకి ఈ మేఘాలు ఏమీ లేకుండా ఉండడము, అలాగే గాలిలో తేమ లేకుండా చాలా తక్కువ తేమ ఉండడము, దీనికి తోడు మనకి ఉత్తర రాష్ట్రాల నుంచి చలిగాళ్ళు తోడయ్యి మనకి రాష్ట్రం ఈ నెల అంతా కూడా మనం చాలా లో టెంపరేచర్స్ చూడటం జరిగింది. అయితే మనకి మనకి గత 2 రోజుల నుంచి కూడా ఈ విండ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యి మనకి ఉత్తర ఈశాన్య దిశల నుంచి వస్తున్న విండ్ ప్యాటర్న్ మారి మనకి ఇప్పుడు ప్రస్తుతం తూర్పు అలాగే ఆగ్నేయ దిశల నుంచి గాలులు ప్రవేశిస్తున్నాయి. వీటి వల్ల ఏమవుతుందంటే తేమగాళ్ళు అనేవి ప్రవేశించడం జరుగుతుంది. ఈ తేమగాళ్ళు ప్రవేశించినప్పుడు మనకి ఉన్న లో టెంపరేచర్స్ వల్ల ఈ తేమ ఇంత లో టెంపరేచర్లో ప్రవేశించినప్పుడు అది ముఖ్యంగా ఈ మార్నింగ్ సమయంలో ఏంటంటే శాచ్యురేషన్ కంటే 100% తేమ వాతావరణంలో చేరుకోవడం వల్ల మనకి ఈ ఫాగ్, మనము పొగమంచు అంటాము, ఈ పొగమంచు అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ పొగమంచు అంటే ఏంటంటే ఇది క్లౌడ్ అనేది మనకి భూమి లో లెవెల్లో ఫామ్ అయిపోతుంది అన్నమాట. మనకి ఈ మాయిశ్చర్ 100% ఉండటం వల్ల ఇటువంటి పరిస్థితి మనకి గత 2 రోజుల నుంచి కూడా ఈ విండ్ ప్యాటర్న్ చేంజ్ అవ్వడం వల్ల ఈ రోజు మనకి టెంపరేచర్లు కూడా మనకి తేమ ప్రవేశించినప్పుడు టెంపరేచర్లు కూడా పెరుగుతాయి. మనకి ఈ రోజు చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 2 నుంచి 5 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయి. కానీ అదే సమయంలో తేమ ప్రవేశించడం వల్ల మనకి బాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పొగమంచు కమ్మడం అనేది మనం ఈరోజు చూడటం జరిగింది. తేమ శాతం అధికంగా ఉండడం వల్ల ఈ యొక్క పొగమంచు అనేది వ్యాప్తి చెందింది అంటున్నారు. ఎక్కువగా ఏ జిల్లాల్లో ఈ యొక్క పొగమంచు ఉంటుంది, ఏ సమయంలో ఈ పొగమంచు ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? మనకి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ అలాగే మధ్య తెలంగాణ ప్రాంతంలో ఈ పొగమంచు అనేది నిన్న విస్తృతంగా ఉండటం చూసాము. దీనికి మనం ఈ టెంపరేచర్లు అనేవి లోగా ఉన్నప్పుడు తక్కువ టెంపరేచర్లో, అంటే మనకి ఇతర కాలాలతో పోల్చినప్పుడు ఇప్పుడు మాయిశ్చర్ జనరల్గా శీతాకాలంలో చాలా తక్కువ ఉంటుంది. ఈ తక్కువ ఉన్నప్పటికీ మనకి టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు ఆ తక్కువ టెంపరేచర్ దగ్గర ఈ వాతావరణం నిలపగలిగే యొక్క మాయిశ్చర్ శాతం 100%కి చేరుకుంటుంది. సో ఈ తక్కువ మాయిశ్చర్లోనే కూడా ఈ టెంపరేచర్ తక్కువ ఉండటం వల్ల మనకి 100%కి చేరుకుంది. ఈరోజు మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో కూడా 50 మీటర్ల వరకు పొద్దున్న తెల్లవారుజామున మనం చూసాము. ఈ పొగమంచు అనేది మనకి ముఖ్యంగా తెల్లవారుజామున ఒక 3 గంటలు ఆ ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. ఇది మార్నింగ్ మనకి 7:30-8 గంటల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంటుందండి. పొగమంచు ప్రభావం మానవాళిపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? దీని నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ పొగమంచుకు తోడు పొల్యూషన్ కూడా కలగలిసినప్పుడు, అంటే ముఖ్యంగా మనకి సిటీ ప్రాంతంలో చాలా ఇండస్ట్రీస్, ఈ వెహికల్స్, లక్షలాది వెహికల్స్ తిరుగుతుండటం వల్ల ఈ పొగమంచు ఏమిటంటే మనకి వాతావరణంలో తేమ ఎక్కువయ్యి టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు, అలాగే విండ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. విండ్ స్టాగ్నేటెడ్గా ఉండి ఆల్మోస్ట్ 0 స్థితిలో, అంటే వేగం ఏమీ లేకుండా విండ్ ఉన్నప్పుడు, దానికి తోడు ఈ పొల్యూటెంట్స్ కూడా ఇదైనప్పుడు మనకి సిటీ ప్రాంతంలో ముఖ్యంగా చాలా ఈ పొల్యూటెంట్స్ అంతా కూడా ఈ తేమతో కలిసిపోయి మరింత దట్టమైన పొగమంచు ఏర్పడటం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే తెల్లవారుజామున 6 బయట తిరిగి అటువంటి పీల్చడం వల్ల కొంచెం శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు కలగడం జరుగుతుంది. అలాగే ఈ ముఖ్యంగా హైవేలు, ఈ రోడ్డు మార్గాల్లో ఈ పొగమంచు వల్ల మనకి ఈ విజిబిలిటీ అనేది చాలా తక్కువగా పడిపోయి 100 మీటర్ల దూరంలో ఉన్నవి, 50 మీటర్ల దూరంలో ఉన్నవి కూడా కనపడకుండా బ్లైండింగ్ పొగలాగా ఉంటుంది. సో దీనివల్ల తెల్లవారుజాము ప్రాంతంలో ప్రయాణాలు చేసేవారు, అలాగే వృద్ధులు, పిల్లలు బయట తిరగకుండా ఉండడం అవసరమని భావిస్తుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు అనేటివి పెరిగాయి అంటున్నారు కదా, అంటే సాధారణ స్థితికి వచ్చాయా, ఇంకెక్కడైనా జిల్లాల్లో తక్కువగా నమోదవుతున్న పరిస్థితి ఉందంటారా?
మనకి ఈ రోజు కనిష్ట ఉష్ణోగ్రతలు లోయెస్ట్ వచ్చి 11.2 డిగ్రీస్ మనకి ఆదిలాబాద్ జిల్లాలో నమోదైంది. మనకి ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా సింగిల్ డిజిట్ టెంపరేచర్ లేవు. అన్ని చోట్ల కూడా 11.2, మనకి సిటీలో మన అబ్జర్వేటరీలో అయితే 18 డిగ్రీలు నమోదవడం జరిగింది. అలాగే మన శివారు ప్రాంతాల్లో కూడా మనం గత కొన్ని రోజులుగా లోయెస్ట్ టెంపరేచర్స్ చూస్తున్నాం. ఇటు పటాన్చెరు, రాజేంద్ర నగర్ ప్రాంతంలో 8 డిగ్రీలు 7 డిగ్రీల వరకు చూడటం జరిగింది. ఇక్కడ ఈ రోజు ఆ ప్రాంతంలో కూడా 13 డిగ్రీలు 12 డిగ్రీల వరకు, అంటే నిన్నటి నుంచి ఈ రోజు చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా 4 నుంచి 5 డిగ్రీలు టెంపరేచర్లు పెరగడం జరిగింది. అయితే ఇవి ప్రస్తుతం మనకి గత 4-5 రోజులు బట్టి సాధారణ స్థితి కంట 4 నుంచి 6 డిగ్రీల వరకు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం 4-5 డిగ్రీలు పెరగడం వల్ల మనం ఇంచుమించు సాధారణ స్థితికి చేరుకున్నామండి. అంటే రాగల 2-3 రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? వచ్చే 2-3 రోజులు కూడా మనకి కనిష్ట టెంపరేచర్లు ఈ విండ్ ప్యాటర్న్ ఇలా ఉన్నందువల్ల ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. మళ్ళీ ఈ రోజు నుంచి 4వ రోజుకి మళ్ళీ విండ్ ప్యాటర్న్ కొద్దిగా చేంజ్ అయ్యి మనకి ఉత్తరగాలు ప్రారంభమయ్యి మళ్ళీ ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతంలో టెంపరేచర్లు 4 రోజుల తర్వాత మళ్ళీ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు చెప్తుంది. రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గిందని, కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడం వల్లే చలి తీవ్రత తగ్గిందని చెప్తున్నారు. అయితే దాంతోపాటు తేమ శాతం ఎక్కువగా రాష్ట్రంలోకి ప్రవేశించడం వల్ల పొగమంచు ప్రభావం అనేది ఎక్కువ కనిపిస్తుందని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నవీన్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.